ఏం చెప్తారు నీటికి సంబంధించి? సో పేపర్ లీకేజెస్ అనేవి ఆగిపోలేదు, ఎందుకంటే ఇది మా ఫ్యూచర్ సంబంధించిన విషయం కాబట్టి. ఇది వన్ డే రాసే ఎగ్జామ్ అయితే కాదు, మేము ఇయర్స్ కష్టపడి చదువుతాం. సో ఇలా లీక్స్ అయినప్పుడు మాకు హోప్ ఎక్కడ ఉంటుంది, మేము క్లియర్ చేయగలమని. సో మా పేరెంట్స్ ఏమవ్వాలి, గవర్నమెంట్ మాకు అకౌంటబుల్గా లేకపోవచ్చు, కానీ మేము మా లైఫ్స్కి మా పేరెంట్స్ మేము అకౌంటబుల్గా ఉండాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏ యూనివర్సిటీ? ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నాం. ఏం చదువుతున్నారు? యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం. చాలా మంది మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, నీట్ అనేటువంటి ఫుల్ ఫామ్ తెలియకుండానే చాలా మంది అక్కడ నిరసనలో పాల్గొంటా ఉన్నారు. అక్కడ పోలీసుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, రాళ్ళు రివ్వుతున్నారు అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఏం చెప్తారు? సో ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే నీట్ ఫుల్ ఫామ్ తెలియాలి అనే రూల్ అయితే లేదు కదా. సో మనకి మంచి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు సో మనం ఎలాగైనా సపోర్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇలా అవ్వకూడదని చెప్పి మనం సపోర్ట్ చేయాలి తప్ప మనకి ఫుల్ ఫామ్స్ తెలియవు అలాంటివి అయితే తీసుకురాకూడదు దీంట్లోకి. చూస్తురా సోషల్ మీడియాలో ఢిల్లీలో జరుగుతున్న వీడియోస్ చూస్తురా, లాఠీ చార్జ్ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి రాళ్ళ దాడి కావచ్చు, ఒక్కొక్కరి రక్తం గారిపోతుంది. ఏమనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే? సో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా యాంటీగా, యూత్కి యాంటీగా ఉన్నారు. ఎందుకంటే మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు మా అగైనెస్ట్గా యాక్షన్ తీసుకోవడానికి మీకు రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటిల్ అన్లెస్ మేము మీకు అగైనెస్ట్గా వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మీరు మాకు యాక్షన్ తీసుకోవాలి. మేము ప్రొటెస్ట్గా మాది చేసుకుంటున్నప్పుడు సో మీరు సపోర్ట్ చేయాలి కుదిరితే, లేదంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో గవర్నమెంట్ అనేది చూసుకోవాలి ఇదంతా. రైట్. సో వీళ్ళంతా కూడా మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. సో నీటికి సంబంధించి, పేపర్ లీకేజీకి సంబంధించి నిరుద్యోగులకు మద్దతుగా వచ్చారు వీళ్ళంతా కూడా. మీరు మాట్లాడతారా? సో ఏం చెప్తారమ్మా, అంటే ప్రభుత్వాలు చాలా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉంటుంది, పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది, బట్ పేపర్ లీకేజ్ మాత్రం చాలా మందిని ఆవేదన గురి చేస్తుంది. ఏం చెప్తారు ఈ కేంద్ర ప్రభుత్వ పేపర్ లీకేజ్? సార్ మేము ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది దానికి అగైనెస్ట్గా వెళ్ళడానికి. మళ్ళీ రేపన్న రోజు ఇలాంటి పేపర్ లీక్ ఉండకూడదు. పేపర్ లీక్ అంటే అది నార్మల్ విషయం ఏం కాదు, ఎందుకంటే చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళ లైఫ్స్కి గ్యారంటీ ఎవరిస్తారు? ఈ రోజు మేమంటూ రాకపోతే రేపు మాకు అలానే జరుగుతుంది. ఎక్కడో ఢిల్లీలో జరుగుతుంది కదా అని దాన్ని వదిలేస్తే మేము వెళ్ళి రేపు మాకు అలాంటి సిచ్యువేషనే వస్తుంది రేపు. చూసారా, కొంతమంది ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ అన్నింటిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళు, సో చదువుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కొంతమంది చదువుకోకుండా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కూడా కొంత కామెంట్స్ వచ్చినాయి. టాప్ ర్యాంకర్ కూడా కొన్ని మీడియా డిబేట్లలో కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? సార్ ఈ పేపర్ లీక్ వల్ల ఏమవుతుందంటే చదువుకున్నోడు నష్టపోతున్నాడు, చదువుకోలేనోడికి ఎక్కువ అవకాశాలన్నీ వస్తున్నాయి అన్నమాట ర్యాంక్స్ తీయడానికి. సో నేనైతే ఇవన్నీ మళ్ళీ జరగకూడదని అనుకుంటున్నాను. దానివల్ల మా ఫ్యూచర్ అంటూ రిస్క్లోకి వెళ్ళకూడదు అని చెప్పి. యూత్ పైన అక్కడ రాళ్ల దాడి, లాఠీ చార్జ్ జరుగుతోంది, టియర్ గ్యాస్ యూజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ప్రాపర్ ఫుడ్ లేదు, అక్కడ అంత ఇబ్బందిగా ఉంది, ఇంటర్నెట్ కట్ అయిపోయింది. ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో. ఏమనిపిస్తుంది ఆ వీడియో చూసినప్పుడు? సార్ చాలా ప్రశాంతంగా అవుతున్న ప్రొటెస్ట్ని ఫస్ట్ లాఠీ చార్జ్లు అవి చేసి వైలెంట్గా చేసింది గవర్నమెంట్. సో అంత చేయాల్సిన పని అయితే లేదు. స్టూడెంట్స్ని ఏదో టెర్రరిస్ట్లానో యాంటీ ఇండియన్ పీపుల్గానో చూడడం అనేది చాలా తప్పు. సో అలా చూడకుండా ఇంతమంది బాధను అర్థం చేసుకోవాలని చేసుకుంటారని అనుకుంటున్నాం సార్. కొంత బీజేపీకి ప్రోగా కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నీట్ ఫుల్ ఫామ్ తెలియకుండానే వాళ్ళు అక్కడ నిరసనకు వచ్చారని, వాళ్ళు రీల్స్ కోసం నిరసనకు వచ్చారని చెప్పేసి, టైం పాస్కు నిరసనకు వచ్చారని, ఇట్లా కొంత జరుగుతుంది చర్చ. ఏం చెప్తారు దీనికి? సార్ అఫ్ కోర్స్ ఇండియాలో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మేము వచ్చిందైతే ఏ పార్టీకి సపోర్ట్ చేద్దామనో కాదు, మా ఫ్యూచర్కి మాకంటూ ఒక గ్యారంటీ ఉంటుంది అని చెప్పి దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని ఇండియా అన్డివైడ్ అయిపోవాలి, ఇంత యునైటెడ్గా ఉన్న ఇండియాని అన్డివైడ్ చేయాలని చూసే టెర్రరిస్టులు కూడా మాతో పాటే ఉండొచ్చు. కానీ అంతకని 100 మందిలో ఏదో 10 మంది ఉన్నారని మిగతా 90 మంది జీవితాలని అందులో అలానే చూసి వాళ్ళతో పాటు కలిపేయడం కరెక్ట్ కాదు కదా సార్. మోడీ 12 ఏళ్ల గవర్నమెంట్ మీద మీ కామెంట్ ఏంటి? ఓకేనా, అంతా మోడీ వచ్చినాక చాలా మార్పు వచ్చింది, దేశానికి ఒక రక్షణ వచ్చింది, రక్షణ వ్యవస్థలో చాలా మార్పు వచ్చిందని విన్నాం మనం. సో అటువంటి మోడీ ప్రభుత్వంలో ఈ పేపర్ లీకేజ్ మీద, మోడీ పరిపాలన మీద కామెంట్ ఏంటి? సార్ మోడీ పరిపాలన బాగలేదని మేము అనం. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అతను ఏం చేయాలో దేశానికి అంతా చేస్తున్నాడు. కానీ మరి ఎందుకు ఈ ఒక్క విషయంలో ఇలా అవుతుంది అంటే ప్రతిదీ అతను దగ్గర ఉండి చూసుకోలేరు కదా. సో మనకి యూనియన్ మినిస్టర్ ఉన్నాడు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, అతని కంట్రోల్లో ఉండేవి ఎగ్జామ్స్ అన్నీనా. ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తుంది అందుకే. తనకంటూ ఒక మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత కూడా తను అకౌంటబుల్గా లేకపోతే ఎలా? అంత మాత్రాన మనం మోడీనే తిట్టాలి, మోడీనే అనాలి అనేం లేదు. మేము అంటూ వచ్చింది ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడానికి కాదు. మాకు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మాకంటూ ఒక ట్రాన్స్పరెన్సీ కావాలి ఎగ్జామ్ విషయంలో. కాంగ్రెస్ జనతా పార్టీతో కావచ్చు, నిరుద్యోగులతో కావచ్చు, ఇటు ధర్మేంద్ర ప్రధాని మేము చర్చలకు సిద్ధమే, మీ ఏ డిమాండ్స్ ఉన్నా ఆ డిమాండ్స్ మేము నెరవేరుస్తామని ఒక చర్చలకు పిలిచిండు.
సో ఈ చర్చల్లో పాల్గొంటే మంచిదంటారా నిరుద్యోగులు, లేకపోతే ఆ డిమాండ్ అట్లా పెట్టుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే బాగుంటుందా? సార్ ఫస్ట్ రాజీనామా చేయాలని ఎందుకు అనుకున్నామంటే అతను చేయాల్సిన పనులు అతను చేయలేదు కాబట్టి రాజీనామా అని అనుకున్నాం. సో మా ఖచ్చితంగా అదైతే చెయ్యాలి, ఎందుకంటే అతను అకౌంటబుల్గా లేడు కాబట్టి. అతను చేయాల్సిన పని అతను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇప్పటికే ఆ పేపర్ లీకేజీకి సంబంధించిన వాళ్ళను ఇప్పటికే వాళ్ళ మీద శిక్షలు అమలు అవుతా ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ అవుతా ఉన్నారు, వాళ్ళకి జరిమానాలు విధిస్తూ ఉన్నాము. సో ఇంకేంటి అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా బీజేపీ సైడ్ నుంచి వస్తాం. సార్ ఈ పేపర్ లీక్ చేస్తాం, వాళ్ళు అరెస్ట్ చేస్తామంటే అయిపోదు కదా, మళ్ళీ రేపు ఒకరు వస్తారు అలాగే పేపర్ లీక్ చేస్తారు, అలానే అరెస్ట్ చేస్తారు. అంత మాత్రాన మా సంవత్సరాలు చదువు, మేము పెట్టిన డబ్బు అన్నీ ఎవరిని అడుగుతాం సార్? సో ఎవరిని అడగలేము కాబట్టే అలాంటివి అసలు జరగకన్నా చూసుకోవాలని చెప్పి చూసుకుంటున్నాం మేము. అంతేగాని జరిగిన తర్వాత న్యాయం చెయ్యాలి అని కాదు, జరగకన్నా చూడాలనే ఇవన్నీ చేస్తున్నాం సార్. పార్టీలు పక్కన పెడితే కొంతమంది అంటున్నారు బీజేపీలో ఉన్న నేతల పిల్లలు కూడా నీట్కు ప్రిపేర్ అయి ఉంటారు, బట్ ఆ పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ప్రొటెక్ట్ చేయట్లేదు ఎందుకనే క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది. ఏం చెప్తారు అటువంటి తల్లిదండ్రులకు, అటువంటి బీజేపీ పార్టీలో ఉన్న నేతలకు ఏం చెప్పదలుచుకోరు ఒక యూత్గా? కేవలం వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు రూలింగ్లో ఉంది కదా, మేము వాళ్ళకి అగైనెస్ట్గా వెళ్ళకూడదు అన్న ఒక పర్స్పెక్టివ్తో వాళ్ళు బయటికి రావట్లేదు. కానీ వాళ్ళ పిల్లలది ఫ్యూచరే, ఒక్క సంవత్సరం పోయిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. సో కాబట్టి మేమైతే వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి మాట్లాడాలనే కోరుకుంటున్నాం. అంతేగాని మేము ఇందులో ఉన్నాము, మేము ఇప్పుడు బయటకు వస్తే మాదేదో అవుతుంది అన్న చెప్పి వాళ్ళు ఉండకూడదు అలా. సో ఖచ్చితంగా రావాలనే కోరుకుంటున్నాం. ఎవరైనా సరే ఒకటే, ఎవరి భవిష్యత్తు అయినా ఒకటే, మేమందరం పిల్లలమే అందరం. అంతేగాని వాళ్ళకి సపరేట్గా చూసి మమ్మల్ని సపరేట్గా చూస్తే ఇంకా యూనిటీ ఎక్కడ ఉంటుంది ఇండియాలో? సో వాళ్ళైనా సరే బయటకు వచ్చి పోరాడాలనే మేము కోరుకుంటున్నాం.